గెలుస్తామని నిజంగా అనిపిస్తోందా? మార్పు అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. జనసేనలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయంటారా? చిన్న రాజకీయ పార్టీలు అనగా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. చీలెట్టు కొట్టుకునే స్టేజ్ మా జనసేనలో అదృష్టం కొద్ది ఇప్పుడు వరకు ఎప్పుడు రాలా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ వేవ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా జనసేన నేత కుంపట్ల విజయ్ గోపాల్ గారు. మరి ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడిద్దామా? నమస్కారం విజయ్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. పొలిటికల్ హీట్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా నెల రోజులు కూడా లేదు నిజం చెప్పాలంటే. ఎలా వర్క్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఎందుకంటే అండి, మే నెలలో జరగవలసిన ఎలక్షన్స్ బిఫోర్గా రావడం అనేది కొంచెం జనసేన పార్టీకి వర్క్ విషయంలో కొద్దిగా పరిగెట్టవలసే పరిస్థితి ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పార్టీస్కి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి, మాది కొత్త పార్టీ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవడానికి లేకపోతే క్యాండిడేట్ సెలక్షన్లో విషయంలో కానీ టైం తక్కువ ఉండడం వలన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ప్రెషర్ ఎక్కువ అయ్యి ఆయన ఎక్కువ టైం కష్టపడవలసి వస్తుంది. ఎన్నికల తేదీ అనౌన్స్ చేయడానికి ముందుకి తర్వాతకి ఏమైనా ధైర్యం కొంచెం సన్నగిల్లిందా గెలుపోవటంల విషయంలో? లేదు. ఎందుకంటే మాకు ఉన్నది జనసేన సైన్యం ఏది ఉందో ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా మా అధినాయకుడే కాదు, మా జనసేన సైనికులే కాదు, మాకు మెయిన్గా మేము బలంగా ఫీల్ అయ్యేది పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన లీడర్స్ని చూసుకుని ఇంకోటి కాదు, మాకుంది జనసేన సైనికుల బలమే మా పార్టీ బలం. అదే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి నమ్ముతా ఉన్నారు. ఈరోజు కూడా జనసేన సైనికులు కూడా ఏ క్షణంలో సరే ఎలక్షన్ వచ్చిన వాళ్ళు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి జనసేన సైనికుల్లో ఎటువంటి ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు. వాళ్ళ వర్క్ వాళ్ళు జన సైనికులుగా వాళ్ళ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మీరన్న వైసీపీ టీడీపీ కానివ్వండి, ఏ పార్టీలైనా ఇప్పుడు మరింత వేగం చేస్తాయి ప్రచారాన్ని, టైం తక్కువగా ఉందని. మరి జనసేన ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తోంది? డెఫినెట్గా అండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళకి ధనబలం, ఆర్థిక బలం కానీ వాళ్ళకున్న ఇతర అంగబలం ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు ఉపయోగిస్తారు. కానీ మాకు జనసేన సైనికులే మా పార్టీకి ఎక్కువ బలం. మేము ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మా పార్టీ మేము నమ్ముతుంది, మా నాయకుడు నమ్ముతుంది, మేము నమ్ముతుంది. జన సైనికుల్ని చూసే మేము ఉన్నాం. ఎందుకంటే మేము మా పార్టీ సిద్ధాంతాల్లో మందు పంచకూడదు, లేకపోతే మద్యం పంచకూడదు, ఓట్లు కొనకూడదు అన్నది మా నాయకుడి సిద్ధాంతం. సో మాకు డబ్బుతో పని లేదు. మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏమున్నాయో గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు ప్రజలకి ఒక నమ్మకం, ఒక భరోసా కింద ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఎలక్షన్ అనేది కొంచెం ఈజీగానే ఆ రాజకీయ పార్టీలతో పాటు సమానంగా మేము కూడా వెళ్ళగలమనే నమ్మకం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. మార్పు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. కానీ ఉన్న ఫలంగా మందు పంచము లేదా డబ్బులు ఇవ్వము అంటే గెలుస్తామని నిజంగా అనిపిస్తోందా? ఆచరణ సాధ్యం అనిపిస్తోందా? ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారండి. గతంలో 2019లో కానీ 2014 వరకు ప్రజలు ఆలోచించేవారు కాదు. ఎందుకంటే ఒక మందుకో లేకపోతే ఒక డబ్బుకో వాళ్ళు ఇస్తున్నారు, మనం ఓటేసేస్తున్నాం. కానీ ఆ డబ్బు మనదే, మన దగ్గర నుంచి సంపాదించిందే, మన ఆస్తులు కొల్లగొట్టుకుని సంపాదించిందే అన్నది ఈరోజు ప్రజలకి ఖచ్చితంగా అర్థమైందండి. ప్రజలే చెప్తా ఉన్నారు, డబ్బులు తీసుకున్నా ఇవ్వనే, మన డబ్బులు మనకి ఇస్తున్నారు ఎలక్షన్లో. మనం తీసుకున్నా కానీ మనం ఒక నిజాయితీ గల వ్యక్తికి ఈ పిల్లల భవిష్యత్తుల కోసం ఆలోచించే ఓటర్స్ శాతం అధికంగా పెరిగిందండి. పవన్ కళ్యాణ్ గారేమో ఈ అవినీతిని అంతమొందించాలి, లేకుంటే ఎన్నికలకి ప్రలోభ పెట్టే మద్యం కానివ్వండి, డబ్బు కానివ్వండి తీసుకోవద్దు అంటున్నారు. అంటే తాను ఇవ్వను అంటున్నారు, కానీ ఎవరైనా ఇస్తే తీసుకుని మాకు ఓటు వేయండి అంటున్నారు. అంటే అది ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది. ఎంకరేజ్ చేయడం కాదండి, అది డెఫినెట్గా వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్కి 2024కి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే 10 నుంచి 15 కోట్లు తీసుకొచ్చి ప్రజలకు పోసి ఎమ్మెల్యే కూర్చుంటున్నాడు. నెక్స్ట్ టైము వీళ్ళకి మందు పంచాలన్నా డబ్బులు ఇవ్వాలన్నా నెక్స్ట్ టైం ఇంకో నాయకుడు ఆ సాహసం చేయడు. మార్పు అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలితే కానీ, ఒక నాయకుడికి బుద్ధి వస్తే కానీ ఆ మార్పు అనేది
వాళ్ళ దగ్గర నుంచే మారుతుంది అది. ఎందుకంటే 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతాడు, ఇస్తాడు, వాడికి ఓటేయరు. నెక్స్ట్ టైం 2024లో ఖచ్చితంగా మిగిలిన చుట్టుపక్కల ఉన్న వేరే కాన్స్టిట్యున్సీ లీడర్స్ కూడా బుద్ధి వస్తుంది, మనం డబ్బులు ఇచ్చినా ఓట్లు వేయరురా, వీళ్ళకి సేవ చేస్తేనే ఓట్లు వేస్తారు అనే ఒక అవగాహనకి రాజకీయ నాయకులు వస్తారు. అక్కడి నుంచే మార్పు స్టార్ట్ అవుద్ది అనేసి మా అంటే ఇది ముళ్ళుని ముళ్ళుతో తీసే మెథడ్ అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్ అండ్ డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఎక్కడో నుంచో ఒకటితో మొదలు పెట్టాలి ప్రయాణం అనేది. ఒక వ్యక్తి అతను మార్పు కోసం ప్రయత్నిస్తాను అని ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగానే మొదలుపెట్టాడు. ఈవేళ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఆయన వెనకాల నడుస్తున్నా ఉన్నారంటే దానికి ఒకే ఒక్క ఉదాహరణ అండి. ఒక పార్టీ, ఏదైనా పార్టీ ఒక మీటింగ్ పెట్టాలంటే డెఫినెట్గా ఒక ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఖర్చు పెట్టి ఒక వారం రోజులు కసరత్తు చేస్తే కానీ ఒక 15,000 నుంచి 20,000 మంది రారు. అటువంటిది మా నాయకుడు ఒక 5 గంటల ముందు, ఉదయం 10 గంటలకి చెప్తాడు, సాయంత్రం 4 గంటలకి పలానా సెంటర్లో మీటింగ్ పెట్టండి. అన్ని వేల మంది వస్తున్నారంటే కారణం అక్కడ ఏదో రాజకీయ నాయకులు ఉండి కూడా ఉండి ఆయన వెనకాల బలం కాదు. పవన్ క్రేజ్ అనుకోవచ్చుగా, సినిమాల్లో ఒక సినిమా హీరో వస్తున్నాడు అనుకోవచ్చుగా. సినిమా హీరోలు అంటే చాలామంది వచ్చారండి. ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వెంట ఇంతమంది మేధావులు ఆయన వెంట నడవలేదు. ఆయన వెంట కూడా రాజకీయ నాయకులు, నమ్మక ద్రోహులు వచ్చారు, ఆయన్ని నష్టపరిచారు. కానీ ఈయన వెంట వచ్చేది కేవలం ప్రజలే వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, అధిక సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారు. ఇదంతా కూడా ఆయన మీద ఉన్న నమ్మకం. పవన్ ఆవేశం ఎంతవరకు విజయం వైపు తీసుకువెళ్తుంది అనుకుంటున్నారు? అది అంత ఈ ఎన్నికల్లో అది సరిపోతుంది అంటారు ఆవేశం? ఖచ్చితంగా నిజాయితీపరుడికి ఎప్పుడు ఆవేశం ఉంటుందండి. నిజాయితీపరుడికి ఎప్పుడు ఆవేశంగా ఉంటుంది. ఆవేశపరుడే నిజాయితీపరుడు అవుతాడు. నిజాయితీ లేనివాడు ఎప్పుడు కూడా వాడు తప్పు చేసామో అన్న భావన ఉన్నప్పుడు ఆడు ఒక పోలీసుని చూసినా సరే, ఒక దొంగ పోలీసుని చూస్తే ఆడికే లోపల ఏదో ఒక చలనం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆడు దొంగ అని ఆడికి తెలుసు. అలాంటి భయాలు కానీ అలాంటి మచ్చలు కానీ మా నాయకుడు లేవు కాబట్టే ఆవేశంగా ఉంటాడు. ఆ ఆవేశాన్నే వేళ మేమందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మేము కూడా ఆవేశంగానే ఉంటాం. ఆయన ఆవేశం చూసి, ఆయన గురువుని బట్టి శిష్యులు అంటారు. నిజాయితీపరుడు ఎప్పుడు ఆవేశంగానే ఉంటాడు. ఆయన ఆవేశం వెనకాల ఎప్పుడు నిజాయితీపరులే ఉంటారు. వాళ్ళకు కూడా ఆవేశం ఉంటుంది. ఎక్కడ ఆవేశం ఉంటుంది అంటే అన్యాయం మీద ఆవేశం ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆవేశం ఉంటుంది. న్యాయంగా ఉన్నప్పుడు ఎప్పుడు స్వాగతిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వెనక మేమందరూ కూడా నడవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తాం. ప్రజారాజ్యం పార్టీ గురించి వచ్చింది ప్రస్తావన. అప్పుడు చిరంజీవి గారు వచ్చారు కానీ మేధావులు ఎక్కువగా లేరని. మీరు ప్రజారాజ్యం అప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఇప్పుడు జనసేన దాకా. ఈ ప్రస్థానంలో మీరు గమనించింది ఏంటి? ఖచ్చితంగా చిరంజీవి గారు పాపం మంచి మనిషి అండి. ఆయన అనుకున్నారు అందరూ చిరంజీవి గారు ఏదో ఆయన స్వార్థం కోసం వచ్చాడని. ఆయన కూడా మంచి ఆలోచనలతో వచ్చారు ఆ రోజు. కానీ ఆయన్ని కొన్ని రాజకీయ శక్తులు, రాజకీయ మనుగడ లేనటువంటి నిరుద్యోగ రాజకీయ వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో అందరూ చిరంజీవి గారు వెనక చేరారు. చిరంజీవి గారు కూడా ఆ రోజు వీళ్ళందరినీ నమ్మారు. అది ఒక వెన్నుపోటు వలనో లేకపోతే ఆయన్ని మోసం చేయడం వలన, ఆయన మంచితనం వలన, ఆయన మెతకతనం వలన నష్టపోయినా తప్పితే ప్రజల్లో కూడా ఆ రోజు అనూహ్యమైన స్పందన ఉండేదండి చిరంజీవి గారికి. ఎక్కడికి వెళ్ళినా లక్షలాదిగా జనం వచ్చేవారు. అప్పుడు కూడా ఓటింగ్ కూడా మాకు అధిక శాతంలో వచ్చింది. కొంతమంది వ్యక్తులు ఎలక్షన్ టైంలో ఎంత అడ్వాన్స్ వ్యక్తి మాట్లాడినా, వాల్యూ లేని వ్యక్తి మాట్లాడినా సరే అది చాలా భూతార్థంలో చూపించే మీడియా ఆ రోజు కొంతమంది వ్యక్తులు స్వార్థంతో వచ్చి చిరంజీవి గారిని వెన్నుపోటు పడాలని వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి చిరంజీవి గారిని నష్టపరిచారే తప్పితే చిరంజీవి గారు ఎప్పుడు కూడా మంచి మనిషి అండి. శత్రువుని కూడా, అజాత శత్రువుని, అతను తిట్టిన వ్యక్తులను కూడా, ఆయన రాజకీయ పార్టీలో ఆయన్ని పాడైపోవాలని తిట్టిన వ్యక్తులు కూడా కష్టం వచ్చిందని వెళ్ళి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఆయన్ని వెళ్తే ఆయన హక్కుని చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళని తీరుస్తున్నాడంటే అది ఆయన ఔన్నత్యం. అదే ప్లేస్లో ఈవెన్ మనలాంటి వాళ్ళు ఉన్నా కూడా చిరంజీవి గారి ప్లేస్లో గేటు గుమ్మం కూడా లోపలికి రానివ్వరు. అటువంటిది ఆయన మంచితనానికి, మంచి వ్యక్తిత్వానికి అదొక నిదర్శనం. కానీ ఆ మంచితనం రాజకీయాల్లో పనికొచ్చిందంటారా? పనికి రాపోవచ్చండి. వాళ్ళ తమ్ముడు రూపంలో ఇప్పుడు పనికి వస్తుందిగా. జనసేన ఎప్పుడైతే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేశారో పవన్ గారు కొంచెం విభేదించారు, ఆ తర్వాత జనసేనని ప్రారంభించారు. అప్పుడు విభేదించడం పట్ల మీకేమైనా తెలుసా? అంటే వెనకాల ఏం జరిగింది? అసలు పవన్ గారు విభేదిస్తున్న చిరంజీవి గారు ఎందుకు ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు? అంటే యాక్చువల్గా చిరంజీవి గారికి విపరీతమైన ప్రెషర్ పెరిగింది అనేది ఒక వినికిడండి.
ఎందుకంటే ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు, అందులో కొంతమంది ఎమ్మెల్యేలను వేరే పార్టీ వాళ్ళు అదే తీసుకోవడాలు, ఇప్పుడు జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో ఎలా జరిగిందో అప్పుడు అలాగే చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. ఆ టైంలో ఆయన పార్టీని నడిపించడానికి ఈ 18 మంది ఎమ్మెల్యేలు, నగ్గిన ఎమ్మెల్యేలు ఎవరున్నారో కొంతమంది ఎమ్మెల్యేలు, అందరూ కాదు కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన మీద విపరీతమైన ప్రెషర్ తేవడం, దానికి కూడా ఆయన కూడా కొన్ని సందర్భంలో ఇంకా మనకి రాజకీయాల్లో ఇంతమంది వెన్నుపోట్లు వీటిల్లో మంచితనం ఉన్న మనిషి కొంతవరకు రాజకీయాల్లో నగ్గలేకపోవచ్చు అనడానికి చిరంజీవి గారు ఒక ఉదాహరణ. మరి పవన్లో కూడా మంచితనం ఉంది, కానీ కొంచెం మొండితనం కూడా ఉంది, అది ఉపయోగపడుతుంది అంటారా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచోడో, తేడా వస్తే అంతకంత నిలదీసే వ్యక్తిత్వం, అంతకంతగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనకు ఉంది. ఆ ధైర్యం ఉంది కాబట్టి వేళ ప్రజారాజ్యం ఓడిపోయాక చిరంజీవి గారు, అదే చిరంజీవి గారు తమ్ముడు వచ్చి ఇంకొక పార్టీ పెట్టినా ఆ పార్టీ వెనకాల ఎన్ని లక్షల మంది సైనికులు పరిగెడుతున్నారంటే కారణం చిరంజీవి గారు అంత మెత్తనవాడు కాదు. పవన్ కళ్యాణ్ పార్టీని కాపాడగలరు, ప్రజలను కాపాడగలరు, పార్టీని నిలబెట్టగలరు, పార్టీని నడిపించగలరు, 30 సంవత్సరాలు ఈ పార్టీని జెండాను ఎగరేయగలరు అనే ఒకే ఒక్క నమ్మకంతో ఈరోజు ఇంతమంది ఆయన వెనక నడుస్తూ ఉన్నాం. సాధారణంగా రాజకీయ నాయకులు గెలుపుతో వస్తారు, ఓటమితో వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి. కానీ పవన్ వెంట ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఒకవేళ ఓడిపోతే ఉంటారా వాళ్ళంతా అండగా? ఖచ్చితంగా అండి, 100-200% అండి. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాదు, మేము పవన్ కళ్యాణ్ గారి సేవకులం, ప్రజాసేవకులం. పార్టీలో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఓడిపోతే కనుక, కొంతమంది అభ్యర్థులు వెళ్ళిపోతే, నిజంగా మాకు 30 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి అవకాశం ఇచ్చిన వ్యక్తులుగా వాళ్ళకు కూడా మేము చేతులు ఎత్తి దండం పెడతాం. ఎందుకు పూర్తిగా చెప్పండి అసలు మీ ఉద్దేశాన్ని? అలాగ ఇప్పుడు వచ్చిన పొలిటీషియన్స్ ఎవరున్నారో వాళ్ళు కొంతమంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి సేవ చేద్దామని వచ్చారు. నిజంగా వాళ్ళ మైండ్లో సేవ చేద్దామన్న ఉద్దేశమే నిజమైతే కనుక మేము 25 సంవత్సరాలనే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగ ఎత్తుకుమోస్తాం అనుకుంటున్నాము, అలా ఖచ్చితంగా ఆ నాయకులను కూడా మేము మోయడానికి సిద్ధంగా ఉన్నాం. కాదు వాళ్ళ రాజకీయ బుద్ధి పైకి ఒకటి మాట్లాడుతూ మనసులో ఒకటి పెట్టుకుని మైండ్లో ఒకటి పెట్టుకుని చేస్తే కనుక ఈ 50 రోజులు వాళ్ళు మాతో ఉంటారు. 50 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. డెఫినెట్గా వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోతే, ఇంకా ఓడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా డెఫినెట్గా వెళ్ళిపోతే మంచి చేసినట్టు డెఫినెట్గా మేడం, 100%. అలాగే ఇప్పుడు మీరు ఈ విషయం మాట్లాడారు కనుక అడుగుతున్నా, మీరు ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీరా చేసింది, మేము అసలైన వాళ్ళం కదా అంటూ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి అనేది ఆ ఫేస్బుక్ పోస్ట్లో మీరు డైరెక్ట్గానే చెప్పారు. జనసేనలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అనగా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ జనసేన అతీతమేం కాదు అంటారు? అతీతమేం కాదండి, కానీ గ్రూప్ రాజకీయాలు అనేవి పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టి వరకు వెళ్ళే వరకు మాత్రం గ్రూప్ రాజకీయాలు నడుస్తాయి. ఆయన వరకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ రాజకీయాలు మాత్రం ఆయన ఎంటర్టైన్ చేయరు. తీసుకెళ్లారా పవన్ దాకా ఈ గ్రూప్ రాజకీయాల్ని? ఇప్పుడు అది సమయం కాదు కదా మేడం, ఎలక్షన్ సమయం. కానీ అది అయిపోయిన తర్వాత ఏ లాభం గ్రూప్ రాజకీయాల వల్ల? మేము 30 సంవత్సరాలు ఉంటాం మేడం. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, విజయ్ గోపాల్ 30 సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేసేవాళ్ళం. ట్రావెలింగ్లో ఏదో రోజు మేము కూర్చుంటాం, డెఫినెట్గా ఇది జరిగింది సార్, ఎలా జరుగుతుంది సార్ అని చెప్తాం. ఎందుకంటే ఈ 50 రోజులు మేము మాట్లాడకూడదు, 50 రోజులు మాకు కీలకం. ఈ 25 రోజులు కూడా మాకు చాలా కీలకమైన సమయం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, కష్టం ఉన్నా సరే, బాధ ఉన్నా సరే అవన్నీ వదిలేసి. అసలు ఇబ్బందులు అంటే ఏం జరుగుతోంది? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారా? డెఫినెట్గా మేడం, ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కదండి, మేము ఎదుగుతున్న రాజకీయ నాయకులు. మా సారే చెప్పారు, కళ్యాణ్ గారు మా అధ్యక్షులు చెప్పారు, కొడతారు, పడతాం, లెగిస్తాం, పడతాం, లెగిస్తాం, ఒక రోజు నిలబడతాం, తోలు తీసేస్తాం అని చెప్పారు. డెఫినెట్గా మేము కూడా పడుతున్నాం, లెగిస్తాం, ఎప్పుడొకసారి తోలు తీస్తారు అన్నట్టు. ఖచ్చితంగా ఆయన లక్షణాలతో పాటు పుష్కలంగా ఎదుగుతున్న వ్యక్తులు మేము, నిజాయితీతో ఉన్న వ్యక్తులు. మీ విమర్శలు ఎవరిని ఉద్దేశించి అయితే చేశారో ఈ పోస్ట్ తర్వాత ఆ ఫలానా వ్యక్తుల నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? రాదు మేడం, ఎందుకంటే మేము జన సైనికులం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మాది. వాళ్ళు మారుతారని ఆ పోస్ట్ అంతే. ఆ పోస్ట్ చూస్తే డెఫినెట్గా ఏదో మార్పు వస్తుందని
సోషల్ మీడియాలో పెట్టడం అనేది తప్పైనా కానీ మనం ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎందుకు వచ్చింది, కనీసం ఇలాంటి తప్పు జరుగుతుందని పెద్దలకి తెలుస్తుంది, లేకపోతే ఆ వ్యక్తి మారతాడు అనే చిన్న ఆశతో పెట్టిన పోస్టులు తప్పితే. అయితే మీ ఆశ నెరవేరిందా అని? ఖచ్చితంగా నెరవేరిపోయినా ఇంకొక 20 రోజుల తర్వాత అన్నీ నెరవేరితే సర్దుకుంటాయండి అన్ని మామూలు. ఇది మరి కరెక్ట్ అనుకుంటున్నారా? అంటే పార్టీ ఇన్నర్గా ఉండే ఇలాంటి విషయాల్ని మీరు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం వల్ల పార్టీ నుంచి ఎవరైనా పెద్దలు మిమ్మల్ని కొంచెం వద్దు ఇలా బయట పెట్టొద్దు ఏదన్నా ఉంటే పార్టీలో డిస్కషన్ చేయండి. డెఫినెట్గా పిల్లలు కదండి, పెద్దవాళ్ళు ఖచ్చితంగా పిల్లలు తప్పులు చేస్తే పేరెంట్స్ ఎలా చెప్తారో అలా చెప్తారు డెఫినెట్గా. పార్టీ పెద్దలు చెప్పేవి వింటాం. కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి ఒక్కొక్కసారి ఒక 10 సార్లు దెబ్బలు తిన్నాక 11వ ఏదో బాధ వస్తుంది. ఆ బాధను మేము షేర్ చేసుకుంటాం. 10 సార్లు మేము ఆఫీసులోనో లేకపోతే బహిరంగంగా వాళ్ళకి తెలిసేటట్టు మనం మాట్లాడతాం. అయినా మారని టైంలో, అయినా మాకు దెబ్బలు తగులుతున్న టైంలో ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సహజం, పార్టీలు అనగా జరుగుతాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి ఒక్కొక్కసారి బహిర్గతం అవుతాయి. కుర్చీలెట్టు కొట్టుకుని స్టేజ్ మా జనసేనలో అదృష్టం కొద్దీ ఇప్పుడు వరకు ఎప్పుడు రాలా. మిగతా పార్టీలు అన్ని పార్టీలోనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో కుర్చీలు పెట్టి కొట్టుకున్నారు, తెలుగుదేశంలో కొట్టుకున్నారు, బీజేపీ పార్టీలో కొట్టుకున్నారు. సో ఇలాంటి అన్ని పార్టీలో కొట్టుకున్నటువంటి అంత దిగజారుడు స్థాయికి మేము రాలేదు, రాము కూడా. అంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, అనుభవం వస్తే వస్తుందేమో. ఖచ్చితంగా అందుకనే చెప్తున్నాం కదండి, అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు వరకు మేము ఎప్పుడు కొట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరారు మీరు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మీరందరూ కాంగ్రెస్కి పనిచేశారా? లేదు మేడం. అంటే ఎలా అయిందంటే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగ శబ్దతగా ఉండిపోయారో అలా మేము కూడా శబ్దతగా ఉండిపోయాం. అయితే కొంతమంది వ్యక్తులు, బంధువులు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మినిస్టర్లు అవ్వడం, వాళ్ళతో మేము ట్రావెల్ చేయడం, ఫ్యామిలీ పరంగా ట్రావెల్ చేసాం తప్పితే ఏ రోజు మా గుండెల్ని 2 జెండాలు టచ్ చేసినాయి. ఒకటి ప్రజారాజ్యం జెండా మా భుజాల నుంచి మా గుండెని టచ్ చేస్తే, 2 జనసేన జెండా. ఈ 2 జెండాలు తప్పితే ఏ రోజు కూడా జెండా కప్పుకోలేదు. కానీ చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆయన పర్యటనలో భాగంగా కాకినాడ కానీ లేకపోతే ఈస్ట్ గోదావరి కానీ వచ్చినప్పుడు ఆయన మీద అభిమానంతో ఆయనతో ఫాలో అయ్యాం. అలాగే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మినిస్టర్ స్థాయిలో ఉండటం వల్ల, తోట నరసింహ గారు నాకు సమీప బంధువు అవడం వల్ల ఆయనతో నేను ట్రావెల్ చేశాను. కానీ ఏ రోజు కండువ వేసుకోలేదు, ఏ రోజు ఇతర పార్టీ కండువా కప్పుకోలేదు. అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇందాక మీరు తోట నరసింహం గారి గురించి వచ్చారు. అసలు ముందు నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమా? రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏం చదువుకున్నారు, అసలు ఏంటి? యాక్చువల్గా నేను డిగ్రీ చేశాను మేడం, బీకామ్ చేశాను. మాది కంప్లీట్ పొలిటికల్ ఫ్యామిలీ. మా తాతయ్య గారు కానీ లేకపోతే మా మదర్ సైడ్ కానీ అందరూ పొలిటికల్, టోటల్గా ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు 3-4 ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, అలాగే ఎంపీలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో వడ్డి వీరభద్ర గారు కానీ, వడ్డి ముత్యాలరావు గారు కానీ, అలాగే తోట నరసింహ గారు కానీ, తోట వెంకటాచలం గారు కానీ, మెట్ల సత్యనారాయణ గారు, అల్లాడి రాజ్కుమార్ గారు, వీళ్ళందరూ కూడా కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళల్లో కూడా మంచి క్వాలిటీస్ ఏంటంటే, వీళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు తప్పితే ఆస్తులు సంపాదించిన వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే ఇంతమంది పొలిటీషియన్స్, వీళ్ళల్లో ఎవరు ఆస్తులు చూసుకున్నా సరే, గతంలో మా తాతయ్య గారు వాళ్ళ ఆస్తులు చూసుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చిన ఆస్తులు చూసుకున్నా సరే, మొత్తం అందరూ ఆస్తులు పోగొట్టుకున్న వ్యక్తులే కానీ ఆస్తులు సంపాదించిన వ్యక్తులు కాదు. అటువంటి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాం. అంతకంటే ఎక్కువ చిరంజీవి గారు అభిమానిగా పుట్టాం. అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారితో జనసేన కార్యకర్తగా నడుస్తాం అన్నది. మీరు ఇప్పుడు ఇంట్లో రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మీరేమో జనసేనకు అవుట్రేట్గా వెళ్తున్నారు. బయట చూస్తే ఏమో ఒక పార్టీకి పడద్ది. ఇవి కంప్లీట్గా 3 టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి విమర్శించుకుంటాయి. ఇంట్లో ఎప్పుడు ఇబ్బంది కాలేదు ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు 2 పార్టీలో ఉండడం ఎందుకనే విషయం పైన? లేదండి, అసలు యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ మా ఇంట్లో వ్యక్తులు విమర్శించినా సరే మేము వెంటనే 1 సెకండ్ కూడా ఆలోచించకుండా కౌంటర్ ఇచ్చేసే వ్యక్తులు మేము. ఎవరు పార్టీలు వేరైనా కానీ, ఎవరు బంధుత్వాలు ఉన్నా కానీ పార్టీలు వేరు. పార్టీలు ఉన్నాయి కదా, ఒక చీకటి రాజకీయ పార్టీలు చేసే మనస్తత్వం అయితే మాదైతే కాదు. మేము మెగా కుటుంబానికి అభిమానులు కాబట్టి మాకు ఆ మనస్తత్వం రాలేదు, రాదు కూడా. ఎందుకు ప్రజారాజ్యం జనసేన కేవలం అంటే ఫస్ట్ నుంచి సినిమాలు చూడడం వల్ల వాళ్ళ మెగాస్టార్ మీద కానివ్వండి, పవన్ మీద ఉన్న అభిమానంతో వచ్చారా? ఇంకేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? చిరంజీవి గారు ఓన్లీ మెగాస్టార్ అనే సినిమా నటుడిగా కాదండి, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అసలు ఆ రక్తం ఇస్తే మనం చచ్చిపోతామేమో అనే ఫీలింగ్లో ఉండేవారు జనాలు. అటువంటిది మనం రక్తం ఇస్తే
మనకు కూడా మంచిది, ఆపదలో ఉన్నవాడిని ఆదుకుంటాం అనేది ఎక్కువ శాతం తెలియజేసింది చిరంజీవి గారి వలన. ఏ సినిమా నటుడి వలన కూడా ఆ అవేర్నెస్ రాలేదు. అలాగా అటువంటి సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు కూడా ఎంతోమంది అభిమానుల్ని సేవా కార్యక్రమాలు చేయించే విధంగా మార్చిన వ్యక్తి చిరంజీవి గారు. మంచి చేద్దామని వచ్చారు, కొన్ని కారణాల వలన నష్టపోయారు. అందరికంటే ఎక్కువ నష్టపోయింది కార్యకర్తలు కాదండి. చాలామంది ఫ్యాషన్గా చెప్తూ ఉంటారు, ప్రజారాజ్యం వచ్చింది మేము నష్టపోయాం. ఎందుకంటే ప్రజారాజ్యంలో చాలా ఎక్కువ తిరిగిన వ్యక్తిని, నేనేం నష్టపోలే. ఆయన వల్ల నాకు గౌరవం పెరిగింది, సమాజంలో నాకు ఒక గుర్తింపు వచ్చింది. ప్రజారాజ్యం విజయ్ గోపాల్ అనేవారు అప్పట్లో, పిఆర్పి గోపాల్ అనేవారు. అలాగే ఒక మంచి పేరు సంపాదించుకున్నాం ఆయన వలన. మా వలన ఆయన నష్టపోయారండి. యాక్చువల్గా చెప్పాలంటే కార్యకర్తలు, అభిమానుల వలన చిరంజీవి గారిని ఎలా అంటే, మేము ఆయన బలవంతంగా మంచి ఫామ్లో ఉన్న హీరోని, కోట్లు సంపాదిస్తున్న వ్యక్తిని మీరు రాజకీయాల్లోకి రావాలని బలవంతం చేసి తీసుకొచ్చినందుకు గాను ఆయన నష్టపోయారు. కానీ అప్పుడు కూడా కార్యకర్తలు నిస్వార్థంగా చిరంజీవి గారు వెంట నడిచారు. కార్యకర్తలు అంటే మీరంతా నిజంగా నిజాయితీగా ప్రేమించే వ్యక్తులు కనుక కాంగ్రెస్లో విలీనం చేయొద్దని అప్పుడు మీరు ఎవరు చెప్పలేదా? అది అప్పట్లో మా స్థాయికి మించిన పని అంటారు. పని తీసుకురావడం మట్టుకు తీసుకొచ్చాం, కానీ అటువంటివి జరగకూడదన్నాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా విభేదించారని ఒక న్యూస్ ఉంది. బాధపడ్డారా? ఇప్పుడు అలాగే నిలదొక్కుని కనుక ప్రజారాజ్యం ఉండుంటే వాళ్ళ పరిస్థితి వేరే ఉండేది. డెఫినెట్గా మొన్న మేము సీఎం ముఖ్యమంత్రి కదండి చిరంజీవి గారు. 2014లో ఆ రోజు ఉంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇంకోలా ఉండేది. పవన్ కళ్యాణ్ గారిని చూశారు, చిరంజీవి గారిని చూశారు. ఇద్దరిలో ప్రధానంగా మీరు గమనించిన తేడా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యక్తిత్వం వేరండి, చిరంజీవి గారు చిరంజీవి గారికి సేవ చేయాలన్న దృక్పథం తప్పితే రాజకీయ చదరంగంలో ఎలా ఆడాలి, పాముల్ని ఎలా తప్పించుకోవాలనేది ఆయనకి కొంచెం పాపం తెలియదంటారు. మంచి మనిషి, తెలియకపోవడం కాదండి, మంచోడు. దానివల్ల అందులో కొంచెం ఇబ్బంది పడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి, మంచికి మంచి ఉంటుంది, చెడుకి చెడు ఉంటుంది. కానీ ఈ రాజకీయాల్లో నమ్మకుంటే మనుగడ ఉండదు, నమ్మితే ఎప్పుడు ముంచుతారో తెలియదు. ఇంత పరిపక్వత పవన్కి వచ్చిందంటారా? డెఫినెట్గా మేడం, ఆయనకి ఖచ్చితంగా 200% ఆయన మంచి పరిపక్వతతో ఉన్న నాయకుడు. ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజలకి ఏం చేయాలన్న తపన ఉన్న వ్యక్తి. అలాగే ఆయన చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసుకునే మనస్తత్వం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రతిదానికి ఒక సమయం, ఒక సందర్భం ఉంటుంది. మనం చుట్టూ ఉన్న మురుకుని అందరూ చెడ్డోళ్ళు, నేను ఒక్కడనే నిజాయితీపడిని, వీళ్ళు ఎవరు ఉండకూడదని కొంత చేరుతుందండి. డెఫినెట్గా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి నాయకులు వస్తారు, కొంతమంది చెడు నాయకులు వస్తారు. చెడు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయలేదు, చెడు మధ్యలో వెళ్ళిపోతుందంట. మధ్యలో వెళ్ళిపోయి ఈయనే పంపించేస్తారు. ఆ నమ్మకం మీకుంది? ఖచ్చితంగా మధ్యలో డెఫినెట్గా పంపించేస్తాడు, తెలియకుండానే పంపించేస్తాడు. వాళ్ళకి తెలియకుండానే ఈయనే పంపించేస్తాడు. అంత మేధావి పవన్ కళ్యాణ్ గారు. పుస్తకాల్లో ఉన్నదానికి నిజంగా ఆచరించేదానికి తేడా ఉంది అనిపించట్లేదా? చాలా బుక్ నాలెడ్జ్ ఉంది పవన్కి, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తక్కువ. అంటే ఎక్స్పీరియన్స్ అనేది కంపారిటివ్లీ వైసీపీ టీడీపీ అధినేతలతో పోలిస్తే అది మీరు అంగీకరించాల్సిందే. చంద్రబాబు జగన్ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్, పవన్కి నాలెడ్జ్ ఉంది, కానీ ప్రాక్టికల్గా వ్యూహరచన అంతా చేయగలుగుతారా? వ్యూహరచన ప్రాక్టికల్ అంటే బుక్ నాలెడ్జ్ అనుకున్న వాళ్ళకి ప్రజా సమస్యలు తీర్చే అవగాహన లేదు అనుకోవడం. ఎందుకంటే ఉద్దానం ఉందండి, ఉద్దానం అనే సమస్య అనేక దశాబ్దాలుగా అలా మరుగున పడిపోయి, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎప్పుడు ప్రపంచానికి కనీసం రాష్ట్రానికి కూడా తెలియదు, రాష్ట్ర ప్రజలకు కానీ మీడియాకి కానీ పూర్తి స్థాయిలో తెలియనిది అని ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఆయన ఒక్క గళంతో ప్రపంచంలోనే ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని కొంతమంది యూనివర్సిటీ నుంచి వచ్చి రీసెర్చ్ చేసే పరిస్థితికి వెళ్ళిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన నోటీస్కి వస్తే పరిష్కరించగలరు అనేది. ఇప్పుడు అవగాహన అనేది దేనికి మేడం? మనకి సమస్య పరిష్కారం అయితే అవగాహన ఉన్నదానికి అర్థం ఉంటుంది. అసలు అవగాహన ఉంది, సమస్యకి పరిష్కారం లేనప్పుడు అర్థం దానికి అవగాహన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కానీ ఒక పోరాట యోధుడికి ఒక రాజకీయ నేతకి చాలా తేడా ఉంటుంది. పవన్ మంచి యోధుడు, రాజకీయ నాయకుడు అవ్వగలుగుతాడా? యోధుడు రాజకీయ నాయకుడు అయితే రాష్ట్రం మారుతుంది అనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు.
అది ప్రజలు వాళ్ళ దీవెనలు కానీ పవన్ కళ్యాణ్ గారి మీదకి వస్తే ఒక యోధుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుంది అనడానికి ఈ రాష్ట్రమే ఈ దేశానికి నిదర్శనంగా ఉదాహరణ. ఒకవేళ ఈ ఎన్నికల్లో జనసేన అనుకున్నన్ని సీట్లు గెలవకుంటే ప్రజలు అంగీకరించలేదని మీరు భావిస్తారా మరి జనసేనని? మేము అయినా ప్రజాసేవ చేయడానికి రెడీగా ఉన్నాం కదండి. ప్రజలు వాళ్ళు ఆమోదించే వరకు కూడా, ఆమోదం అనేది ప్రజల ఆమోదం కంటే మేము ప్రజలకి ఏం చేస్తున్నాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామా లేదా, ప్రజలకి ఆమోదయోగ్యంగానే మేము కంటిన్యూ చేస్తాం ఈ పార్టీని. మీరు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. మీ క్వాలిఫికేషన్ ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే అవ్వడానికి? జన సైనికుడిని, నిస్వార్థ జన సైనికుడిని. జన సైనికుడిగా ఉంటే ఎమ్మెల్యే అవుతాను. నిస్వార్థ జన సైనికుడిని, నిస్వార్థ జనసేన సైనికుడిని. కాబట్టి ఎమ్మెల్యే అనేది అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కడికి ఎమ్మెల్యే టికెట్ రాదు మేడం. అప్లికేషన్ పెట్టడం అనేది మేము కూడా అభ్యర్థి ప్రజాసేవలో మేము కూడా ఉన్నామని, మమ్మల్ని నమ్ముకున్న, మాతో పాటు ట్రావెల్ చేస్తున్న ఈ 5 సంవత్సరాలు ఎంతోమందిని కార్యకర్తలను మోటివేట్ చేయడానికి ఎన్నో రకాలుగా మేము నిస్వార్థ జన సైనికునిగానే ఉంటే సరిపోతుందిగా ఎమ్మెల్యేగా కన్నా. ఖచ్చితంగా అండి, నిస్వార్థ జన సైనికుడిగా ఉంటూనే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి, ప్రజలకి మేము సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి అప్లికేషన్ పెట్టాం. అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలని ఏం లేదు, టికెట్లు రావాలి అంటే వస్తుందని ఏమన్నా ఆశ ఉందా? ఇప్పుడు రాకపోతే 2024 వస్తుంది అంతే. అంటే తప్ప రాకుంటే అసంతృప్తి నేతల్లాగా ఉండడము. అదే మేము జనసేన పార్టీ అండి మాది. మేము పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, ఆయనకి మేమే బలం, ఆయనకి మేమే అండ. రేపు ఆయనతో పాటు ఆయనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఉండేది మేము. సంతోషంలో కొంచెం దూరంలో ఉంటామేమో కానీ బాధలో చాలా దగ్గరగా పక్కనే ఉంటాం. అంటే మీకు టికెట్ రాకుండా మీరు ఇలాగే ఉంటారు, ఇదే పని ఇట్లాగే కంటిన్యూ చేస్తారు? నేను జనసేన స్థాపించిన రోజు అసలు టికెట్ కానీ, ఒక లీడర్ అవుదామని కానీ, ఒక పార్టీ పదవి కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. మధ్యలో ఏంటంటే 4 సంవత్సరాలు కొంతమంది చేరి మాకంటూ ఒక ఎస్టాబ్లిష్ వచ్చాక మాకు కొద్దిగా కొమ్ములు వచ్చి మేము టికెట్ కావాలని ఆశించుండి ఉంటామేమో తప్పితే టికెట్ వరకు కాదు కానివ్వండి, పార్టీ సేవ చేయడానికి పార్టీ పదవి వస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేసాం. పార్టీ పదవిలో కూడా కొంచెం ఎందుకో మరి పార్టీ పదవిలో కూడా రాలేదు. దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ ఏ రోజు పార్టీ జెండా అయితే ఆపలేదు కదండి, మోయడం ఆపం. అదే టికెట్ వచ్చింది అనుకోండి, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు మీకు? నాకండి ఖచ్చితంగా జన సైనికులుగా, జనసేనలో ఒక నిబద్ధత కార్యకర్తగా, ఒక మంచి పార్టీకి సేవకుడిగా నాకు మంచి గుర్తింపు ఉందండి. జనసేన విజయగోపాల్ అంటే తూర్పుగోదావరి జిల్లాలో తెలియని వ్యక్తులు లేరు. అదే నాకు బలం. ఇది అంతటికీ వచ్చింది కేవలం మెగా కుటుంబంతో నేను ట్రావెల్ చేయడం వలన నాకు వచ్చిన గౌరవం, అది వచ్చిన భిక్షగానే భావిస్తాను తప్పితే దీనికి ఏదో కొత్తగా విజయగోపాల్ అంటే ఏదో పెద్ద అతను ఏదో క్రియేట్ చేసే వ్యక్తి కాదు. క్రియేషన్ అంతా ఆ జెండాతో పట్టుకుని ఆ జెండాతో నడవడం వలన మాకు వచ్చిన గౌరవం. పదవులు అనేవి నేను ఒకటి నమ్ముతూ ఉంటానండి, పదవి నన్ను పరిచయం చేయకూడదు, నేనే పదవిని పరిచయం చేయాలనే వ్యక్తిని నేను. ఖచ్చితంగా పదవి అనేది విజయగోపాల్కి పలానా పదవి విజయగోపాల్కి వచ్చింది అనడం కాదండి, విజయగోపాల్కి పలానా పదవి వచ్చింది అన్నది నా ఎజెండా. దానికి టైం పడుతుంది అనుకుంటున్నారా? పెద్దగా టైం పట్టదు ఆ స్థితి రావడానికి అనుకుంటున్నారా? పట్టచ్చండి. ఇంకా 25 సంవత్సరాలు సార్తో ఉంటాం. 25 సంవత్సరాల్లో సార్కి మన నిబద్ధత తెలియదు అంటారా? అప్పటి వరకు ఇలాగే ఓపికగా ఉంటానంటారు? ఓపిక ఇంకా పవన్ కళ్యాణ్ గారితో ఊపినున్నంత వరకు ఆయనతోనే ఉంటాం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు 4 గెలిచారు. అప్పుడు చాలా బలం ప్రూవ్ చేసుకుంది ఆ ఎన్నికల్లో. మరి ఇప్పుడు ఎంతమంది జనసేన అభ్యర్థుల్ని గెలిపించబోతున్నారు సైనికులంతా కలిసి? ఖచ్చితంగా అధిక శాతం సీట్లు అయితే కైవసం చేసుకుంటాం. మాకు బ్యాటల్లా ఎక్కువ శాతం కైవసం చేసుకునే పరిస్థితుల నుంచి కొంచెం డిస్టర్బ్ అవ్వడానికి కారణం 1 మంత్ అనేది 30 days అనేది ఖచ్చితంగా చాలా పెద్ద టైం అండి ఎలక్షన్కి. అటువంటిది 1 మంత్ వెళ్ళిపోయి మాకు టోటల్గా మా చేతిలో ఉంది 27 రోజులు. ఈ 27 రోజుల్లో మేము పార్టీని కొంచెం క్యాండిడేట్స్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే కొత్తగా వచ్చిన ఆశావాహుల్లో ఎవరైనా అసంతృప్తులు వ్యక్తం చేస్తున్న వ్యక్తులు కానీ వీళ్ళందరినీ సర్దుకుంటూ వెళ్ళి బుజ్జగించడానికి టైం పడుతుంది కదా. ఇవన్నీ చేసుకోవడానికి బుజ్జగించడాలు పెద్దగా ఉండవండి, 1-2 గంటలు బుజ్జగిస్తాం. అంతే.
3వ గంట బయటికి గంటేస్తాం, తోసేస్తాం. మాకు సముద్రం దగ్గరండి. తూర్పుగోదావరి జిల్లాలో బలంగా ఉంది మెగా ఫ్యామిలీ. ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళంతా ఇప్పటికీ ఉన్నారు. ఆ క్యాడర్ ఇంకా జనసేనకు, అంటే ప్రజారాజ్యం క్యాడర్ ఇంకా జనసేనకు నడుస్తుంది, అలాగే వెంట ఉందా? లేదు మేడం, కొంతవరకు ఆ క్యాడర్ వేరు. మాకు ప్రజారాజ్యంకి జనసేనకి డిఫరెన్స్ ఏంటంటే, జనసేనలో ఇతర బడుగు బలహీన వర్గాలు అంటే అదర్ కమ్యూనిటీ నుంచి విపరీతమైన స్పందన ఉందండి. ప్రజారాజ్యంలో అది కొంచెం తక్కువ. కానీ ఆ క్యాడర్ అప్పుడు గెలిపించింది కదా 4 ఎమ్మెల్యేలని. ఆ క్యాడర్ ఇప్పుడు లేకపోవడం మీరు మైనస్ అనుకుంటున్నారా కాస్త? ఆ క్యాడర్ అప్పుడు కొంతమంది ఏదో 10ల సంఖ్యలో ఆ క్యాడర్ లేకపోయినా కానీ ఇతర క్యాస్ట్ల నుంచి, అదర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన, ఇప్పుడు వేరే కమ్యూనిటీ నుంచి వచ్చిన యూత్, సామాజిక వర్గాల నుంచి వచ్చిన యూత్ ఏదో ఉందో అది మాకు జనసేనకి చాలా అడ్వాంటేజ్, అసెట్ అండి అది. సరే, సామాజిక వర్గాల దగ్గరకు వచ్చాం కనుక అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారి మీద కుల ముద్ర వేశారు, పెద్ద ఎత్తునే నష్టం జరిగింది. ఇప్పుడు సేమ్ పవన్ కళ్యాణ్ గారి మీద అదే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రయత్నాలు ఇప్పుడు ఏంటండి 4 years నుంచి చేశారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. మీడియాను అడ్డు పెట్టుకునో లేకపోతే వ్యక్తులను అడ్డు పెట్టుకునో ఆయన మీద ఒక కులముద్ర వేయాలని చూశారు. ఆయన అయినప్పుడు ఒక కాపు వ్యక్తి కాదు, రెల్లి కులాలను స్వీకరించిన వ్యక్తి, అసలు కాపు వ్యక్తే కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఇప్పుడు వేళ ఆయనతో పాటు నడుస్తున్న వ్యక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు అతన్ని ఏ కులస్తులు ఆ కులస్తులు, ఇతను మా కులం, ఈ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మా కులం, మా మనిషి, మా ఇంట్లో వ్యక్తి అనే తీసుకుంటున్నారు తప్పితే ఆయన ఒక వ్యక్తిగా ముద్ర వేసినా కానీ ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. అదృష్టం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి దేవుడిచ్చిన వరం అది. అంటే ముందు నుంచి కూడా నేను ఒక కులానికి వర్గానికి చెందిన వ్యక్తిని కాదనేది జనాలకు తెలిసేలా ప్రవర్తించారు పవన్ అంటారు. ప్రవర్తించడం ఏం కాదండి, ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ప్రవర్తించడం అంటే నటించడం అవుద్ది, వ్యక్తిత్వం అటువంటిది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన పెద్దగా పట్టింపులు ఉండవు, అటువంటి ఏముండవు. కాబట్టి మాకు కూడా ఈరోజు మాతో పాటు తిరిగే వ్యక్తులు కూడా అనేక సామాజిక వర్గాల వ్యక్తులు మాతో ట్రావెల్ చేశారండి. తొలి ఎంపీ అభ్యర్థిని మీ జిల్లా నుంచి ప్రకటించారు, అట్లాగే రాజమండ్రి అమలాపురం అభ్యర్థిని కూడా ప్రకటించారు. వారి గెలుపు కోసం అక్కడ జిల్లాలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? అసలు ఈస్ట్ గోదావరిలో కుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మేడం, 2 కులాలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా కలిసేవారు కాదండి. అటువంటిది మొట్టమొదటి టికెట్ పితాని బాలకృష్ణ అనే వ్యక్తికి వైసీపీలో అతను కష్టపడిన దానికి అతనికి అన్యాయం జరిగితే అతను జనసేన పవన్ కళ్యాణ్ గారి సమక్షాన్ని ఆయన చేరిన రోజే ఆయన ఒక మాట ఇవ్వడం జరిగింది. అంటే అది క్యాస్ట్ బేస్డ్ రాజకీయం కాకపోవచ్చు, కానీ అక్కడ ఒక బీసీ సామాజిక వర్గాన్ని అణగదొక్కే కార్యక్రమం ఏ విధంగా చేశారన్న దాని మీద రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమోషనల్ అయ్యి ఆ రోజు తీసుకున్న నిర్ణయం అది. ఎందుకంటే మా పార్టీ అన్ని కులాలని అన్ని కులాలని కలిపే సమాజం రావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఎజెండాలో ఒక మెయిన్, ఆయన బలంగా నమ్మే ఎజెండా అది ఒకటి. మరి వాళ్ళందరి గెలుపు కోసం మీ జిల్లాలో వారి గెలుపు కోసం మీరు ఏమి చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉంది? ఇప్పుడు ఆ వ్యక్తి పితాని బాలకృష్ణ గారు అనే వ్యక్తికి ముమ్మడివరం టికెట్ ఇచ్చారు. ఆయన వేళ అన్ని కులాలు కూడా దగ్గరుండి విజయపదంలో నడిపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో ఎటువంటి అభ్యర్థికి ఇచ్చినా సరే కుల మతాలు అనేవి అసలు అక్కడ ఆ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఖచ్చితంగా అది పెద్దగా జనసేన మీద ప్రభావితం చూపించదండి. అందరూ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ఆ వ్యక్తులతో పాటు ట్రావెల్ చేయడానికి అందరూ సిద్ధంగా. పవన్ గారి లక్ష్యాలతో ఏర్పడ్డ పార్టీ జనసేన, ఆయన వ్యక్తిగత లక్ష్యాలు కాకుండా ప్రతి అభ్యర్థికంటూ మరికొన్ని లక్ష్యాలు ఉండి తీరుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచన విధానంతో. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశించారు కనుక పవన్ గారు అనుకున్న మార్పులు కాకుండా మీ వ్యక్తిగతంగా సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే జనాలకు ఏం చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా మేడం ఏం అక్కర్లేదండి. నేనైతే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అనే వ్యవస్థ ఏది ఉందో, ఎందుకంటే ఒక 15 కోట్లు లేకపోతే ఒక 50 కోట్లు పెట్టి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎంత గొప్పగా కడుతున్నారండి. అదే 50 కోట్లు కాకుండా 100 కోట్లు శాంక్షన్ అవుతున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు ఒక మంచం మీద ఇద్దరు పడుకోవడం, డెలివరీ అయిన మహిళల్ని ఇద్దరు మంచం మీద పడుకోబెట్టడం అంటే ఎంత ఇబ్బంది అండి. ఒక మానవత్వం ఉండాలిగా. గవర్నమెంట్ హాస్పిటల్సే కానీ అలాగే ఎంతోమంది దాతలు, మల్లాడి సత్యలింగ నాయకర్ అనే ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి పేద విద్యార్థులు చదువుకోవాలని కొన్ని 100 ఎకరాలు
ఆ విద్యా వ్యవస్థకి ఒక చారిటీస్ అని ఎంఎస్ఎన్ చారిటీస్ అనే వ్యవస్థను స్థాపించి పేద విద్యార్థులు చదువుకోవాలి అని ఆయన ఎన్నో మహోన్నతమైన ఆలోచనలతో స్థాపించిన వ్యవస్థని ఆ భూముల వేళ అనేక మంది పొలిటీషియన్స్ అతి తక్కువగా దారుణంగా ఎకరానికి ₹2 సంవత్సరానికి లీజుకి కొన్ని వందల ఎకరాలు తీసేసుకుని ఇటువంటి సమస్యలు ఏమున్నాయో అలాంటి రాజకీయ నాయకులు చేస్తున్న అరాచకాలు ఏమున్నాయో అలాంటివి ఆపగలిగితే చాలు మేడం. ఏమి కొత్తగా ప్రజలకి చేసేక్కర్లేదు. ప్రజల్ని ప్రజల్లా బతకనిస్తూ బాగా బతకనిస్తూ వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఈ రాజకీయ నాయకులు ఇంట్లో ఎలా కూర్చుని ఫ్యామిలీతో టీవీ చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అలాగా వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు ఒక చిన్న ఇంట్లో కుటుంబం సుఖంగా ఉండేటట్టు చేస్తే చాలు మేడం. మనం కొత్తగా ఏమి బంగారు పళ్ళాల్లో అన్నం పెట్టక్కర్లేదు, పంచపక్ష పరమాణాలతో పెట్టక్కర్లేదు. ఒక కూరతో కుటుంబంతో శుభ్రంగా అన్నం తిని హాయిగా ఉండేటట్టు ప్రజలు ఉంటే చాలు అనుకునే లక్షణాలు ఉన్నాయి మాకు. మా నాయకుడు ఉన్నాడు, నడుస్తాం. ఏదో రోజు అవకాశం వస్తుంది ప్రజాసేవలో ఖచ్చితంగా. మేము కూడా నాయకుడికి తగిన ఆ రోజు కూడా మేము కార్యకర్తలు. నాయకుడి డెఫినెట్గా పార్టీ పరంగా కార్యకర్తలు. మంచి కార్యకర్త దొరికేటరా సేవ చేయడానికి అనిపించుకునే విధంగానే ముందుకెళ్తాం. తర్వాత రైతుల సెజ్ భూముల గురించి రైతులు ఆందోళన చేశారు. దాని గురించి జనసేన ఎటువంటి అంటే ఆందోళనకి ఎటువంటి మద్దతు తెలుపబోతుంది? సెజ్ భూములు అనేవి కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా తీసుకున్నారు మేడం. అక్కడ ఫ్యాక్టరీలు స్థాపిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు తీసుకున్నా కానీ వాళ్ళు అది నెరవేర్చిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు దుక్కుదున్ని ఎవరి భూములు వాళ్ళకి ఇస్తా అన్నారు. ఒక పార్టీ ఏమో ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఒక ఫ్యాక్టరీ చెప్పింది. లేదు ఇక్కడ ఏమీ రావట్లేదు, దుక్కు దున్నేసి మీ భూములు మీకు ఇచ్చేస్తామని ఇంకొక నాయకుడు చెప్పాడు, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ రాజకీయాలు వాళ్ళు ఆడుకుంటున్న ఆట తప్పితే అక్కడ మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు, కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మా భూములు మాకు ఇవ్వండి, లేదా ఇక్కడ పరిశ్రమలు స్థాపించి మా పిల్లలకి భవిష్యత్తు ఇవ్వండి అని అడుగుతున్నారు. రెండూ చేయని క్రమంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ రైతులకి మాత్రం న్యాయం చేస్తారండి. చాలా సమస్యలు ఇప్పుడు ఏపీ హోదా ఉంది. ఏపీ హోదా అంటే రాష్ట్రం అన్యాయంగా విభజించబడింది, హోదా కూడా రాలేదు. దీని మీద ఆందోళన చేయండి అని అనౌన్స్ చేసిన వెంటనే తూర్పుగోదావరిలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. కానీ ఎందుకు దాన్ని విస్తృత స్థాయిలోకి తీసుకువెళ్ళలేకపోయారు? అదే అండి, ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రధానమైన అంశం. మనకు హామీ ఇచ్చినటువంటి ప్రధాన సమస్యలో హామీ ఇచ్చారు. దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు రోజు ప్రత్యేక హోదా జెండా పట్టుకుని ప్రత్యేక హోదాని ఇబ్బందులు చేసి జనాలను ఇబ్బంది పెట్టి మా పార్టీని పెంచుకోవడానికి మేము ఏదో కార్యక్రమాలు చేయాలి తప్పితే అది కాదండి. నిజంగా ప్రత్యేక హోదా ఏ విధంగా మనం సాధించుకోవాలి అనేది ఒక ఎమ్మెల్యే ఎంపీఓ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం గళమెత్తగలరు. కానీ పోరాటం అంటే ఏం చేయాలండి? ధర్నాలు చేయాలి, బంధులు చేసి కూర్చొని రోడ్డు మీద ప్రజలను ఇబ్బంది పెట్టాలి. మాకు రాజకీయ లబ్ధి, మేము ప్రత్యేక హోదాని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకునే మనస్తత్వం కానీ వాడుకుందాం అన్న ఉద్దేశం కానీ. మరి అలాంటప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళన చేయండి అని ఎందుకు అనౌన్స్ చేశారు? అంటే మొత్తం వదిలేయలేము కదండి పార్టీ. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో మీరు నెలకి ఆల్మోస్ట్ ఒక 5 రోజులు 6 రోజులు ఇబ్బంది పడేవారు ఉద్యమం వచ్చే వరకు. అలాంటిది అంత ఇబ్బంది పెట్టే మనస్తత్వం, ప్రజలను అంత ఇబ్బంది పెట్టకుండా రాజ్యాంగంలో వాళ్ళు ఇచ్చిన మనకి అధికారాలు ఏమున్నాయో, ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమున్నాయో ఫస్ట్ మనం పొలిటికల్గానే పోరాడాలి. ఇప్పుడు జనసేన పార్టీ ఖచ్చితంగా 2019లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతే ఖచ్చితంగా ప్రత్యేక హోదా కేంద్రం తల వంచి మాట్లాడుకునైనా తెచ్చుకోవాలి, తల జుట్టు పట్టుకునైనా తెచ్చుకోవాలి. ఏళ్ళు ప్రత్యేక హోదాని తప్పు పట్టించింది ఈ పార్టీలు రెండు, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. ఒకళ్ళు ప్రత్యేక హోదా కావాలన్నారు, ఒకళ్ళు ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ చాలు మాకు ఈ డబ్బులు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, ప్రత్యేక హోదా కాదు ఇది పాచిపోయిన లడ్డూలు 2 పెట్టారు మనకంటే అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఒంటికాల మీద లేచారు పవన్ కళ్యాణ్ గారి మీద. అదే మనిషి తర్వాత 1 సంవత్సరంన్నర తర్వాత
కాదు మాకు ఒక పాచిపన్ లడ్డూలు ఒప్పుకున్నట్టే కదండి. ప్రత్యేక హోదా మాకు ముద్దు, ఇది వద్దు అని వీళ్ళ అంటే ప్రజల నుంచి అసమ్మతి ఎదురైన సందర్భంలో చంద్రబాబు ఆ టర్న్ తీసుకున్నారు కదా, హోదా వద్దు నాకు, మన ప్యాకేజ్ వద్దు, హోదా కావాలని. అదే అండి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన మాటల వరకే ప్రజల కోసం మాట్లాడతాడండి. ఆయన మనసులో ఒకటి ఉంటుంది, ఏది చెప్పడైనా మనసులో ఒకటి పెట్టుకుంటాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా నిజంగా ఇంకొక సంవత్సరం టైం ఉంటూ బీజేపీ వాళ్ళు ఇంకోటి ఏదో చెప్తే దానికి కూడా సై అంటాడు. అంటే టైం ఎన్నికలకు దగ్గర పడుతుంది. నరేంద్ర మోడీ గారు అంత మంచోడు లేడు, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికే కాదు ప్రపంచానికే మేధావి అంటాడు. లేదంటే మా ఊరికి కూడా మేధావి కాదు నరేంద్ర మోడీ గారు అంటాడు. వాళ్ళ అదేదో ఊరు ఉంది కదండి చంద్రబాబు నాయుడు గారు, మా ఊరికే మేధావి కాదు మోడీ గారు అంటాడు. నచ్చితేనేమో ప్రపంచానికే మేధావి అంటాడు. 2-4 ద్వారా అప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయనకైతే అనుభవం ఉంది చంద్రబాబుకి అయితే అని సపోర్ట్ ఇచ్చారు గత ఎన్నికల్లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేరకు మీరు టీడీపీ కోసం ఏమైనా పనిచేశారా? చేశాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారనే టీడీపీకి ఆ రోజు బాహటంగా ఇప్పుడు మేము జనసేనకి ఎలా చేస్తున్నామో ఆ రోజు టీడీపీకి 100% ఎఫర్ట్ పెట్టి చేశామండి. అయితే వ్యక్తిగతంగా మీకు పవన్ మీద అభిప్రాయమో లేకుంటే అభిమానమో ఏదో ఒకటి ఉంది, కానీ చంద్రబాబు మీద మీకు ఉండకపోవచ్చు. పవన్ చెప్పారు కదా అని వెళ్ళిన సందర్భంలో కూడా బాబుకి ప్రచారమా అనుకున్న ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? లేదు మేడం, యాక్చువల్గా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచించారంటే అండి, ప్రజలు అందరం కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు మంచి నిర్ణయంగానే మేమందరం కూడా ఫీల్ అయ్యాం. రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్రాన్ని అతను ఎక్స్పీరియన్స్ ఏదో ఉందో, అనుభవం ఏదో ఉందో ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ రాష్ట్రం బాగుండాలి, తర్వాత రాజకీయ పార్టీలు బాగుండడం అన్నది సెకండ్ ఆలోచన కింద ఆలోచించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. అలాగే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా మేమందరూ కూడా స్వాగతించామండి. ఈ రాష్ట్రం విడిపోయింది, ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటాడు అనుకున్నాం. ఆదుకున్నాడండి, వాళ్ళ కొడుకుని ఆదుకున్నాడు, కుటుంబాన్ని ఆదుకున్నాడు, అతన్ని నమ్ముకున్న ఒక కొంతమంది లీడర్స్ని ఆదుకున్నాడు. అలా చాలా మందిని ఆదుకున్నాడు, ప్రజలనే ఆదుకోలేకపోయాడు. టైం సరిపోలేదు ఆయనకి 5 సంవత్సరాలు. ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే ఆదుకుంటారు అనుకుంటున్నారా మీరు? అప్పుడు ఇంకా కొంతమంది వస్తారు పాపం, ఆయన పారిశ్రామికవేత్తలు ఉంటారు, ఆయనకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆదుకుంటాడు. అందులో మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు పోదు. మరి ఒక రాజధాని అంటే ఒక రాష్ట్రం విడిపోయి రాజధాని ఏర్పడాలనుకుంది, అనుకున్నంత త్వరగా కాదు, నాకు టైం పడుతుంది, ఒక రాష్ట్రాన్ని నిర్మించాలి కదా అనేది చంద్రబాబు వాదన. మరి ఒకవేళ జనసేన అధికారంలోకి వస్తే అంత త్వరగా ఈ పనులన్నీ చేయగలుగుతుంది అనుకుంటున్నారా? అదే అండి, చంద్రబాబు నాయుడు గారి కబుర్లు ఎలా ఉంటాయంటే అండి, పోలవరం ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు నేను ఇదిగో చిటుకులో కట్టేశాను అంటాడు. అదే చిటుకు రాజధానిలో ఎందుకు వెళ్ళిపోయారు అంటాం మేము. అదే 2-4 ధోరణులు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు అంత పెద్ద ఆనకట్ట ఆయన చిటుకులో కట్టేస్తాడు, నేను సాధించాను ఘనత అంటాడు, సన్మానాలు చేయించుకుంటారు. అదే ఘనత అదే సన్మానాలు ఇక్కడికి వచ్చినప్పటికి ఎందుకు చేయరు? ఆయనకి అవకాశం ఉంటే ఒకలా ఉంటుంది, అవకాశం లేకపోతే ఒకలా ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ కట్టకపోవచ్చు, కానీ మన పరిపాలన చేసుకోవడానికి ఒక సచివాలయం, మన న్యాయపరమైన సమస్యలు తీర్చుకోవడానికి ఒక హైకోర్టు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ తీర్చుకోవడానికి సింగపూర్ కట్టచ్చు. కట్టేదానికి ఒక టైము, ఒక పద్ధతి అన్నీ ఉంటాయండి. దానికి కావాల్సిన వనరులు ఇవన్నీ 1 by 1 చేసుకోవాల్సిన విషయాలు. ఈయన 5 సంవత్సరాల్లో సింగపూర్ కట్టమని ఎవరు అడగలేదండి. ఆయన చెప్పాడు నేను సింగపూర్ కడతా అన్నాడు. ఎవరైనా ఈయన అడిగారా? పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ నాన్న నీకు బొమ్మ తెస్తానంటారు, ఎగ్జిబిషన్ నుంచి బొమ్మ తెస్తానంటారు. పిల్లలు కూర్చొని చూస్తూ ఉంటారు బొమ్మ తెస్తాడేమో, లేనప్పుడు ఏడుస్తారు. ఈయన అడిగారండి బయటికి వెళ్తున్న తండ్రి పిల్లలు బొమ్మ కట్టేవాళ్ళని ప్రజలు ఏడుస్తున్నారు. ఖచ్చితంగా అండి, బొమ్మ కట్టాడండి, చాలా బాగా కట్టారు. రాజమౌళి గారు కట్టేశారు కదండి, రాజమౌళి గారితో బొమ్మ ఎప్పుడో కట్టించారు, బొమ్మ చూపిస్తున్నాడు. ఆ బొమ్మ అక్కడ కనబడట్లేదండి, కొంచెం కనబడినా బాగుండేది. త్రిముఖ పోటీ నడుస్తోంది ఇప్పుడు ఏపీలో, అంటే వైసీపీ, టీడీపీ, జనసేన. సాధారణంగా 2 పార్టీలు కాకుండా 3వ పార్టీ ఎంటర్ అయినప్పుడు ఇలాంటప్పుడు ఓట్లు చీలుతాయి. అదైతే అధికార పక్షానికి ఉపయోగం అవ్వచ్చు లేదా ప్రతిపక్షానికి ఉపయోగం అవ్వచ్చు. జనసేన వల్ల వేరే పార్టీలు లబ్ధి పొందే అవకాశం లేదంటారా ఇప్పుడు? జనసేన పార్టీ వల్ల జనసేనకే లబ్ధి కోరాలనుకుంటాను, వేరే పార్టీకి లబ్ధి చేరే విధంగా ఓట్లు చీలితే అదే జరుగుతుంది కదా. ఓట్లు చీలుతాయండి, మాకు ఓట్లు ఎక్కువ వస్తాయి. ఈ ఓట్ల చీలికలోనే మాకు ఎక్కువ 10% ఓట్లు వస్తాయి. మా ఎమ్మెల్యేలు నగ్గుతారు, ఎమ్మెల్యే అభ్యర్థులు నగ్గుతారు, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు.
ఈ రాష్ట్రం బాగుంటుంది అని మేము ఆశతో ఉన్నాం. అంతే తప్ప ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేరడం వల్ల ఆ పార్టీలకైతే లాభం జరగదనేది అంటారు మీరు. ప్రభుత్వం ఏమో ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి ఉన్నారు ప్రజల దృష్టిలో. అలాగే ప్రతిపక్షం అనేది ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత ఉన్న ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం అన్నది చాలా అదృష్టమైంది. ఎందుకంటే ప్రజాపక్షాన మాట్లాడేది, ప్రజల కోసం మాట్లాడేది ప్రభుత్వాలు కాదండి, ప్రతిపక్షం మాట్లాడుతుంది. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే నిలబడేది వారధిగా, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉండేది వారధి ప్రతిపక్షం. అటువంటి కీలకమైన ప్రతిపక్ష హోదా ఇచ్చి 62 మంది ఎమ్మెల్యేని గెలిపించి కూర్చోబెట్టారు ఆయన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఖచ్చితంగా పూర్తిగా విఫలం అయ్యాడు. ఎందుకంటే వారధిగా ఉండవలసిన వ్యక్తి అది వదిలేసి ఏదో ఒక కాజ్తో దాన్ని ఫైట్ చేసే విధానం ఉంటుంది. అసెంబ్లీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తే ఆయన దగ్గర కొనుక్కున్న ఎమ్మెల్యేలని వాళ్ళు రిజైన్ చేస్తారండి? దొంగోడి చేతిలో తాళం ఇచ్చేసి నువ్వు ఎక్కడో రోడ్డు మీద తిరిగితే ఎలాగా? నువ్వు అక్కడ కాపలా కాయవలసిన బాధ్యత నీది, ప్రజలకి అండగా ఉండవలసిన బాధ్యత మీది, ప్రతిపక్షాన్ని. అటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆయన ఫెయిల్యూర్ అయ్యారండి. అటువంటి వ్యక్తికి ఈరోజు ముఖ్యమంత్రి పదవి వస్తే రేపు సక్సెస్ అవుతాడని ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? సో ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ప్రజల దృష్టిలో ఫెయిల్ అయిపోయిన పార్టీలు. పాస్ చేయించాలని ప్రజలు అనుకుంటున్న పార్టీ జనసేన పార్టీ. ప్రజలు పాస్ చేయిస్తారు. మీరు వైఎస్ విజయమ్మ గురించి మాట్లాడుతూ వైజాగ్లో 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు, ఇంకెక్కడ దివంగత నేత ఎక్కడ చూసారు మేడం అన్నారు. దివంగత నేత ఇంకెక్కడ దివంగత నేతకు పేరుంది అని అన్నారు. అట్లయితే పాలకొల్లులో చిరంజీవి గారు కూడా ఓడిపోయారు. అంటే గెలుపోవటములు రాజకీయ స్థాయిని నిర్ణయిస్తాయి అనుకుంటున్నారా? లేదు కానివ్వండి, గెలుపోవటములు రాజకీయ స్థాయి అంటే మేము ఏదైనా చేయగలం, మేమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళం, ఈ రాష్ట్రానికి దేవుళ్ళు అని చెప్పుకుంటున్న వ్యక్తులు రాజకీయ విమర్శలు ఉంటాయండి. డెఫినెట్గా రాజకీయ విమర్శ, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించమనండి, మేము కూడా రాజకీయ విమర్శలకి స్వాగతిస్తాం. మేము ప్రతి విమర్శకి ఏమన్నా ఉంటే కనుక విమర్శిస్తాం, లేని క్రియేట్ చేసి విమర్శించాం. కానీ వ్యక్తిగతంగా వెళ్ళి లోపలికి వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు ఒక్కొక్కసారి నోరు జారుతో వాళ్ళు అంత అనుభవమైన ముఖ్యమంత్రి కొడుకు, ప్రతిపక్ష హోదాలో 62 మందిని నగ్గించుకున్న వ్యక్తి, ఆయన ఏదో 5 లక్షల ఓట్లతో నేను ఎంపీ నగ్గినే అన్న వ్యక్తి, మరి అంత అనుభవం ఉన్న వ్యక్తి నోరు జారి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ బురద జరుడు కార్యక్రమం ఉంటుందని మీ అధినేత కూడా తెలిసే వచ్చారుగా. అవునండి, వచ్చారు. కానివ్వండి, అది స్థాయి అండి నేను చెప్పేది. ప్రతి వ్యక్తికి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మహాత్మా గాంధీ గారినే తీసుకోండి. మహాత్మా గాంధీ గారిని ఎవరో చంపేలేదు, ఎవరు చంపేశారు చెప్పండి? సో ఇది వ్యక్తిగత విమర్శలు. అంబేద్కర్ గారిని విమర్శించే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఎందుకండి? దేవుడు ఇంకొక కులస్తుడు, ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్కళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఆడి దేవుడు కాదు, వెంకన్నబాబు దేవుడు కాదని ఇంకొకళ్ళు అంటారు, ఇంకొకటి దేవుడు కాదని ఇంకొకళ్ళు అంటారు. మనం మనుషులు, సామాన్యులు విమర్శిస్తారు. కానీ విమర్శించేటప్పుడు మనకు స్పృహ ఉండాలి. కనీసం మనం ఏమి విమర్శిస్తున్నాం, అసలు ప్రజలకి ఏ విధంగా సంకేతం ఇస్తున్నాం? ఒక రాజకీయ లబ్ధి కోసమో ఒకరిని ఎవరినో అవమానించాలి, హేళన చేయాలి అనే విధంగా మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళకి ఏవో లోపాలు ఉంటాయి. ఆ లోపాల్లోనే తల్లి ఓడిపోయింది దివంగత నేత, మహానుభావుడు. కానీ అలా అన్నారు కదా, 2014లో పవన్ కళ్యాణ్ కాస్త సపోర్ట్ ఇచ్చేసరికి ఆ కొంచెం తేడాతో టీడీపీ గెలిచింది, కానీ లేకుంటే మేమే గెలిచేవాళ్ళం అనేది వైసీపీ వాళ్ళ వాదన కదా. రాజకీయాల్లో ఇంకా గెలిపే ప్రధానం మేడం. ఓటమికి 100 అర్థాలు ఉంటాయి, కానీ గెలుపుకి అర్థాలు ఏముండవు. గెలిచారు అంతే. గెలిపోవటంలో అంటే మరి ఆ 2% ఓట్లు జనాలు ఈయన అవినీతిపరుడు అని నమ్ముండి ఉండొచ్చుగా. అవినీతిపరుడు అని ఆ 2%, ఆయనకి ఏ 2% రాలేదో ఆ ఎక్కువ 2% ఇతను అవినీతిపరుడు అని నమ్మారు కదా. ఈ 5 ఏళ్లలో ఏదైనా మార్పు వచ్చిందంటారా జనాల్లో? అంటే అవినీతిపరుడు కాలేదనో, లేదా ఇంకో 2% అవినీతిపరుడు అని ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరిగిందంటారా జగన్ విషయంలో? అది రాలేదు కానండి. ఆయన కూర్చోబెట్టిన ప్రతిపక్ష హోదా ఏదో ఉందో అది కరెక్ట్గా నిర్వహించలేదన్నది ప్రజల్లోకి బాగా వెళ్ళింది.
కానీ ప్రజల్లోనే పాదయాత్ర పేరుతో నడుస్తున్నారు కదా, ఆ ఇంపాక్ట్ ఏం పడదంటారా ప్రజల మీద? ఇక్కడి నుంచి అక్కడ వరకు నడిస్తే నేను ఎమ్మెల్యే అయిపోతానంటే ఈ క్షణం ఇక్కడ మైక్ లేపల మైక్ తీసి నేను నడుచుకుంటూ పోతాను. నేను కాకినాడ ఇంకా 22 రోజులు ఉంది. కానీ వాళ్ళ నాన్నగారు ఆ పాదయాత్రతోటే కదా ముఖ్యమంత్రి అయింది. పాదయాత్రతో కాదండి, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం. పాదయాత్ర అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. ఆ మాత్రం దానికి ఇంట్లో థ్రెడ్మిల్ పెట్టుకుని చేసుకోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనం పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం, సమస్యలు ఏమున్నాయి, మనం ఏంటి ఆ పాదయాత్ర అన్ని వేల కిలోమీటర్లు చేశారు అంటే అతను నేను ఇన్ని వేల కిలోమీటర్లు నడిచాను అని చెప్పుకోవడానికి తప్పితే ఇన్ని వేల సమస్యల మీద నేను స్పందించానని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందండి? లేదు. కాబట్టి పాదయాత్ర అనేది చేసుకుంటూ పోవడం కాదండి, సాధువులు కూడా నడుచుకుంటూ పోతూ ఉంటారు అలాగా, అది కాదు కదండి. మనం పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం, ప్రజలకి అవసరాలు ఏమున్నాయి తెలుసుకోవడానికి, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల మందిని కలిశాడు. ఆయన కలిసి ఆయన ఆరోగ్యం బాగోపోయినా సరే ఆయన అనేక కష్టాలు తెలుసుకుని అందులోంచి వచ్చిందే ఆరోగ్యశ్రీ. అలాంటి మంచి పనులు చేస్తే ఎవరైనా స్వాగతిస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మంచి పనులు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్వాగతించరండి? ఓహో, జగన్ కానివ్వండి వేరే అధికార ప్రతిపక్ష ఎవరైనా మంచి పనులు చేస్తే పవన్ స్వాగతించడానికి సిద్ధం. డెఫినెట్గా అండి, మా నాయకులు మనస్తత్వం మాది కూడా. మంచి పని చేస్తే ఖచ్చితంగా ఎవరినైనా విమర్శించరు పవన్ అనేది డెఫినెట్గా అండి, 100%. మంచి పని చేస్తే విమర్శించడం కాదండి, మేము సపోర్ట్ చేస్తాం. మరి ఎందుకు సినిమా థియేటర్లలో మోదీ దేశభక్తి గీతం పెట్టడం మాకు ఇబ్బందికరంగా అనిపిస్తుందని పవన్ స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న సభలో. ఇలా సినిమా థియేటర్లలో ఆ సాంగ్ పెట్టడం వల్ల మేము ఏదో ఎంజాయ్ చేయడానికి వస్తే అక్కడ మా దేశభక్తిని మేము ప్రూవ్ చేసుకోవాలా, మాకు అది ఇబ్బందికరంగా ఉంది. అలా అదే అంటున్నాను, థియేటర్లో సాంగ్ వేసినంత మాత్రాన నష్టం లేదు లాభం లేదు అన్నదే. ఎందుకంటే ప్రతి ఒక్కడి మనసులోని ఆ గీతం ఏదో ఉందో అది ఆటోమేటిక్గా ఉంటుంది. అది ఏ మూలైన పడినా మనం లేచి నుంచి ఉంటాం, మనకు తెలియకుండానే మనం లేచి నుంచి కదా. అంటే అందరూ బార్డర్కి వెళ్ళలేరు, అలాగే అందరూ ఆయన అన్నట్టుగా రౌడీజన్ అందించడానికి రాలేకపోవచ్చు. కానీ అందరం కనీసం ఒక నిమిషం పాటు సినిమా థియేటర్లో నిలబడగలుగుతాం కదా, అందులో వచ్చే నష్టం ఏం లేదనేది కొంతమంది వాదన. నష్టం ఏం లేదులేండి, ఖచ్చితంగా నష్టం ఏం లేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు మరి ఏ సందర్భంలో అన్నారో అది కరెక్ట్గా అయితే నాకు పూర్తిగా తెలుసుకుంది, మీరేం స్పందించరంటారు? లేదండి. అలాగే కేజీ బేసిస్ గ్యాస్ ఇది ఆంధ్రుల సొత్తు, కానీ రిలయన్స్ ఇండస్ట్రీ తరలించుకుపోతోంది. ఈ విషయం పైన, ఈ సమస్య పైన జనసేన ఎలాంటి పోరాటం అయినా చేయనుందా? అది అసలు మన గ్యాసు అనేది ఇప్పుడు అదే మెయిన్. ఎందుకంటే అండి మేము స్పందిస్తాం దాని మీద పోరాడబోతున్నాం, దాన్ని తీసుకోబోతున్నాం వెనకడానికి ఒకే ఒక నిదర్శన. మేము ఇంటింటికి ఒక నెల ప్రతి నెల కూడా గృహిణికి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఎక్కడి నుంచి ఇస్తామని మేము అందులోనే ఉంది పోరాటం, అందులోనే అది ఆపేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మన గ్యాస్ ఏది ఉందో ఆ గ్యాస్ని మనమే వినియోగించుకోవడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇంటింటికి ఒక ఉచిత గ్యాస్ అనేది ఆయన ప్రకటించడం అనేది, దానిలో ఉన్న అర్థం ఆ గ్యాస్ మనం వాడుకుంటా అనడానికి అదొక నిదర్శనం అండి. 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్ అనేది జనసేన ప్రధాన నినాదం. ఇంటింటికి ఉచిత గ్యాస్ అనేది కూడా ఒక రకమైన అట్లాంటి ప్రకటనే కదా. అంటే 25 సంవత్సరాలు అంటే బియ్యం ఇచ్చి మబ్బు పెడుతున్నారు. అంటే బియ్యం ఇవ్వం, 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తాం, 20 సంవత్సరాలు వెయిట్ చేయడానికి కాదండి దాంట్లో అర్థం. బియ్యం అన్నం తినడానికి మనిషికి ప్రతి ఒక్కడికి అన్నం పెట్టడం అనేది ప్రతి ప్రభుత్వాలు ఈరోజు చేయవలసిన పని అది. కానీ అక్కడ బియ్యం అనేది ఇవ్వము, 25 సంవత్సరాల భవిష్యత్తు అనేది పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడిన మాట అది. బియ్యం ఇచ్చేసి చేతులు దులిపేసుకుని చేతులు కడిగేసుకునే రాజకీయ పార్టీలా కాదు, మేము 25 సంవత్సరాలు చేస్తాం అనేదే మా నాయకుడు ఉద్దేశం. కానీ ఈ కాంపిటీషన్లో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి తాయిలాలు ఏవి చూపకుండా ప్రజల నుంచి ఓట్లు వేస్తా అంటే ఒక వ్యక్తి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నారా సమాజంలో? మనం కూడా తాయిలాలు పెట్టి మనం కూడా మబ్బు పెట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయలేరు చేసి మనం అధికారంలోకి వచ్చాక అవన్నీ తీర్చలేని పరిస్థితిలో మాది కూడా ఒక వైఎస్ఆర్సీపీ అయిపోద్ది, మాది కూడా ఒక తెలుగుదేశం పార్టీ అయిపోద్ది. కానీ జనసేన పార్టీ వీటికి భిన్నంగా వెళ్తున్నటువంటి పార్టీ. విభిన్నమైన మార్గాన్ని ఎంచుకొని ఇంత ట్రాన్స్పరెన్సీగా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు
గెలుపు రావచ్చు రాకపోవచ్చు అనే దానికి ఫిక్స్ అయ్యి ఉందా పోనీ జనసేన ఉన్న పలంగా దీన్ని జనాలు యాక్సెప్ట్ చేయరని? 2019కి ఖచ్చితంగా గెలుస్తాము. యుద్ధం చేయడం స్టార్ట్ చేసినప్పుడు గెలుస్తామనే యుద్ధం చేయాలి. ఓడిపోతామేమో అని భయపడుతూ ఖడ్గం పట్టుకుంటే మనం ఎంత బలమైన వాళ్ళైనా ఖచ్చితంగా ఓడిపోతాం. సో యుద్ధం మొదలుపెట్టాము. 2 ప్రధాన ప్రత్యర్థుల మీద, బలమైన ప్రత్యర్థుల మీద యుద్ధం మొదలుపెట్టాం. అవినీతి ఖడ్గాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, నీతివంతమైన ఖడ్గం మా చేతిలో ఉంది. మేము ఖచ్చితంగా యుద్ధంలో విజయం సాధిస్తామనే నమ్మకంతో మేము యుద్ధం చేస్తున్నాం. యుద్ధం అనేది కంప్లీట్ అయ్యాక అది యుద్ధం కాబట్టి ఓడిపోతారు. ఓడిపోయిన వాడికి ఇంక రాజ్యం ఉండదు. ఇది యుద్ధం కాదు, రాజకీయం కాబట్టి రాజుల అది పోయింది కాబట్టి పార్టీ జెండా ఉంటుంది, పార్టీ నాయకుడు ఉంటాడు, పార్టీ కార్యకర్తలు ఉంటాడు. వీళ్ళందరూ కంటిన్యూ, ఇది ప్రాసెస్ అండి, జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఆగే పరిస్థితులు అయితే ఉండవండి పార్టీ. ఇన్నేళ్లుగా మీరు జనసేనకి ప్రజారాజ్యం అంటే మెగా ఫ్యామిలీతో పనిచేస్తూనే వస్తున్నారు. పవన్ని కానీ చిరంజీవి గారిని కానీ కలిసారా? ఎన్నిసార్లు కలిసారు? కలిసామండి. ఎందుకు కలం మేడం, మా అధ్యక్షుని కలుస్తాం. అంటే దూరం నుంచి చూసినప్పుడు గట్టిగా అరుచుకుంటాం, ఆనందం వస్తుంది. దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే అందరిలాగా మనం కూడా అన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉండవండి. ఎలా స్పందించారు వాళ్ళు మీతో ప్రవర్తించిన తీరు కావండి? ఏం మాట్లాడతారు ఎక్కువ? పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు రావండి. మనం స్టాచ్యూ అయిపోతాం, ఏదో అనుకుంటాం, వెళ్తాం, అక్కడికి వెళ్ళాక ఏముండదండి. ఆయన చూడగానే ఏంటో అయిపోతాం, అయ్యో తర్వాత అనుకుంటాం ఇలా చేయవలసిందని. ఒకటి మాకు తెలిసింది, ఆయన చూడగానే, ఇది నిజంగా ఏదో టీవీ గురించి చెప్పడం కాదు కానండి, ఆయన చూడగానే మేము ఏదో చెప్పేయాలనుకుంటాం, ఏదో చేసేయాలి, ఏదో మాట్లాడేయాలి, ఫోటో తీసుకోవాలని అనుకుంటాం. అవన్నీ ఉండవండి. ఒక్క కాళ్ళకి ఆటోమేటిక్గా మా చేతిలో ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్తాయి. అదొకటే ఉంటుంది. అది మా అదృష్టం అంతే. ఆయన తాకినప్పుడు ఒక అదృష్టం కింద ఫీల్ అవుతాం. పవన్ అభ్యర్థుల కోసం ఓపెన్గా ఎవరైనా అభ్యర్థులుగా రావచ్చు, అప్లై చేసుకోవచ్చు అని మన ఎన్నికల కోసం అనౌన్స్ చేస్తే వేలల్లో వచ్చాయి దరఖాస్తులు ఆ స్క్రీనింగ్ కమిటీ దగ్గరికి. ఆ దరఖాస్తులు రావడం పైన మీకు ఏమనిపించింది? అన్ని వేల దరఖాస్తులు చూసారా, అన్ని వేల మంది వచ్చినా రాజకీయ నాయకులు రాలేదు. ఎందుకంటే అండి, వాళ్ళకి తెలుసు వీడు నిజాయితీ పరుడు, వీడి దగ్గర తిక్కేషాలు వేస్తే కుదరదు. సామాన్యులు వచ్చారు, మధ్యతరగతి మహిళలు వచ్చారు, వికలాంగులు వచ్చారు, ఎక్కడో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు. మార్పు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారండి. మామూలుగా చిరంజీవి గారు అప్లికేషన్ కాదు కదా, అసలు చిరంజీవి గారు ఆఫీస్ పెట్టగానే అన్ని కద్దరు షర్ట్లే, తలా మెరిసిపోయి. ఇక్కడ అలా లేదు, రాజకీయ నాయకులంతా వచ్చారు అప్పుడు. అక్కడ కద్దరు షర్ట్లో, ఇక్కడ తడిచిపోయిన చెమటతో తడిచిపోయిన షర్ట్లు. అది ఒక టైపు రాజకీయం. అందుకే అది మోసపోయాం, నష్టపోయాం. ఇది చెమటతో వచ్చినటువంటి వ్యక్తులు, తడిచిపోయినటువంటి షర్ట్తో వచ్చిన వ్యక్తులు, చెమటతో తడిచిపోయినటువంటి వ్యక్తులు. ఫైనల్గా చెప్పండి, మా న్యూ వేవ్స్ మీడియా తరపున ఇంకా నెల రోజులు కూడా ఎన్నికలకు లేదు, జనసేన నుంచి ప్రజలకు ఏం మంచి జరగబోతోందో ఒకసారి మా ఛానల్ నుండి. ప్రజలకి జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన ఇచ్చే పార్టీ అవుద్దండి. ఒక కొత్త రకం రాజకీయ ఒరవడిని సృష్టించే పార్టీ అవుద్ది. ఈవేళ ప్రజల్ని రాజకీయాల కోసం ప్రజలను వాడుకునే పార్టీ కాకుండా రాజకీయ అవసరాల కోసం వచ్చే పార్టీగా చరిత్రలో నిలబడుతుంది, చరిత్ర సృష్టిస్తుంది. అది 2019 అవ్వచ్చు, 2024 అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలకి ఒక మేలు చేయాలని ఒక మంచి లక్ష్యంతో వచ్చిన పార్టీ అండి. ఇప్పటి వరకు నాకు తెలిసి, అంటే మనం చిన్నవాళ్ళైనా కానీ ఇంత మంచి లక్షణాలతో వచ్చిన పార్టీ ఇప్పటి వరకు రాలేదు. అలాంటి ప్రజలు, మేము అందరం కూడా ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అలా నడిపిస్తారు, ఉంటారు అని ప్రజలే కాదు, కార్యకర్తలే కాదు, ఆయన నమ్ముతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజలకి ఒక కొత్త రాజకీయ వరవాడిని సృష్టిస్తూ ప్రజల కోసమే పార్టీలు ఉండాలి, ప్రజల కోసమే పార్టీలు పనిచేయాలి అనే విధంగా జనసేన పార్టీ ఉంటుందండి ఖచ్చితంగా. ఓకే విజయ్ గోపాల్ గారు, మీ ఆకాంక్షలు, మీ ఆశయాలు నెరవేరాలని మా న్యూ వేవ్స్ తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ దాకా వచ్చి చాలా వాల్యుబుల్ విషయాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Please subscribe New Waves.